ఇక ఇక్కడ మరొక వార్త, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతాం, కాంగ్రెస్ ఆఫీసులపైన దాడులు చేస్తాం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాసప్ ట్యాంక్ పోలీసుల నోటీసులు, సీఐ విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేడు విచారణకు రావాలని స్పష్టం, రేపు హాజరవుతానన్న ఎమ్మెల్యే అంటూ పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతారట. సరే ఓకే, గతంలో మరి బీఆర్ఎస్లోకి కూడా మారినటువంటి ఎమ్మెల్యేలని అప్పుడు ఎందుకు కొట్టలేదు? అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? పైగా సిఎల్పిని టీడీఎల్పిని పూర్తిగా విలీనం చేసుకున్నారు. కేసీఆర్ అప్పుడు అసలు రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయడానికి ప్రయత్నం చేసిన నాడు ప్రజలే ప్రతిపక్షమైనరు. మరి ఆనాడు కూడా అదే మాట అని ఉంటే బాగుండేది. నాయకులు మీ అవసరానికి ఒక మాట మాట్లాడతారు, ఆ అవసరం తీరినాక ఇంకో మాట మాట్లాడతారు. ఇప్పుడు మీ దాంట్లోకి వస్తామంటే మీరు కాదనేటోళ్ళ. ఇప్పుడు కాంగ్రెస్లకించి ఒక 20 మంది ఎమ్మెల్యేలు మీ దాంట్లోకి వస్తాం, వచ్చిన తర్వాత మనం పార్టీ ప్రభుత్వంలోకి తీసుకొద్దాం, అధికారంలోకి తీసుకొద్దాం, మనము ఇక అవసరమైతే అవిశ్వాసం పెడదామని చెప్పి అంటే కనుక మీరు ఊరుకుంటారా? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు కదా. రేవంత్ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దింపడానికి ఒక 20 మంది ఎమ్మెల్యేలు మీ దాంట్లోకి వస్తామంటే మీరు చేతులు కట్టుకొని మేము రానియము, వద్దు, మాకు అవసరం లేదు అని చెప్పి మీరు ఏమన్నా నీతి సూత్రాలు ఏమన్నా వల్లిస్తారా అనేది ఇక్కడ ప్రశ్న. మనం చేస్తే ఒకటి ఈ సంసారం, పక్కనోడు చేస్తే ఇంకొకటి అంటే నడవదు కదా. మనం చేసినప్పుడు కూడా బరాబర్ అన్నట్టే పక్కనోంది కూడా బరాబర్ అనగలిగితేనే మనం ఆ మాట చెప్పాలి. కానీ ఆనాడు మీరు చేసింది రైట్ అని ఇవాళ దీన్ని రాంగ్ అంటే ఎట్లా? దీనికంటే ముందు రాళ్లతో కొట్టి చంపాలన్నది అప్పుడే, ఎప్పుడు రాళ్లతో కొట్టి చంపమన్నారు కాబట్టి మీకు రాళ్ళు దొరుకుతారేమో ఈ రాళ్ళు పంపేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. నిజంగా మీరు చెప్పినటువంటి మాట మీద మీరు నిలబడ్డట్టయితే ఈ రాళ్లతో వాళ్ళని కొడతావా, కొట్టించుకుంటావా? ఇక రాజకీయాలలో ఈటల రాజేందర్ చూసి నేర్చుకొని కేసీఆర్ బర్తరఫ్ చేసిన తర్వాత ఇది ఆనాడు రేవంత్ రెడ్డి అన్న మాట ఒక్కొక్క ఎమ్మెల్యే అందులో మారుతూ ఉంటే నేను ఆనాడు రాళ్ళు పంపించిన, ఎవరికి? రేవంత్ రెడ్డికి పంపించిన. ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇప్పుడు చెప్తా ఉన్నాడు, కానీ నేను అప్పుడే చెప్పిన, నేను రాళ్ళు పంపడంతో పాటు నియోజకవర్గంలో కార్యకర్తలు లేకపోతే మీ ప్రజలు డైరెక్ట్గా అంటే ఆనాడు ఓట్లేసి గెలిపిస్తే మరి పార్టీ మారినావు కదా అని చెప్పి వాళ్ళని మీరు వ్యతిరేకించాల్సింది, లేదా అక్కడ మీ అసంతృప్తిని చూపెట్టాల్సింది అని చెప్పి నేను చెప్తూ, ఇక రాళ్లతో కొట్టడం మీ చేతనైతలేదు కాబట్టి, లేదా మీకు దొరుకుతలేవా, నేను పంపిస్తా అని చెప్పి నేనే ఇక్కడనే ప్యాక్ చేసి రాళ్ళు పంపించిన, 10 రాళ్ళు పంపించిన కరెక్ట్గా. అప్పటికి 10 మంది జాయిన్ అయినారు. ఆ 10 మందికి రాళ్ళు పంపించింది నేనే ఫస్టు. పైగా మరి అన్న మాట నిలబెట్టుకోమని చెప్పిన నేను ఆనాడు రేవంత్ రెడ్డికి. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, ఇక్కడ ఇప్పుడు చెప్తే నీతులు అవుతాయి, పాటిస్తే కూడా బాగుంటుంది. వీళ్ళు చెప్పడం బాగానే చెప్తున్నారు కానీ పాటిస్తే కూడా బాగుంటుంది. మీ దాంట్లోకి వచ్చినప్పుడు కూడా మరి గతంలో ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటే బాగుండేది. ఇది పార్టీ స్టాండా, నీ స్టాండా? కేసీఆర్ చెప్పమన్నాడా? మరి చెప్పమంటే మరి గతంలో ఆయన ఏం చేసిండు అనేది ఇక్కడ ప్రశ్న.